అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. రమ్య వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిందండి. 4 రోజులు హైదరాబాద్లో వాళ్ళ అక్క దగ్గర ఉండి తర్వాత వైజాగ్ వెళ్ళిపోయి ఒక 4 రోజులు ఉన్న తర్వాత భీమవరంకి వద్దాము. అట్లనే హైదరాబాద్ నుంచి కూడా సంధ్యా పిల్లలు భీమవరానికి వద్దాము ఇలా ప్లాన్ చేసుకున్నారనమాట వాళ్ళు. సరే రమ్య వైజాగ్ వెళ్ళినప్పుడు అమ్మ చెల్లి నేను ఉన్నావు నువ్వు కూడా రమ్మ అనేసరికి నేను కూడా వెళ్ళానండి. అదొక 4 రోజులు. సరే అమ్మ ఎట్లానో కారు వేసుకుని వచ్చాం కదా, కొత్త కారులో లాంగ్ డ్రైవ్ బాగుంటుంది అని వీళ్ళందరినీ ఆ కారులో వేసుకుని భీమవరం తీసుకొచ్చేసానండి. మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, అది ఓకే. తీరా చూస్తే రమ్య 4 డ్రెస్సులు తెచ్చుకుందనమాట అండి. అందులో 2 పార్టీ వేరు, 2 నార్మల్. ఎందుకంటే వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉండటానికి వచ్చింది కాబట్టి అక్కడ ఎక్స్ట్రా రోజులు, మళ్ళీ అటు నుంచి అటు భీమవరం ఇటు వచ్చేసేయటం, మళ్ళీ ఇక్కడ కొద్ది రోజులు ఉండటం, వీటన్నిటితో తను చెప్పే ఫస్ట్ మాట ఏంటో తెలుసా, అమ్మ నేను బట్టలు తెచ్చుకోలే అందుకని నేను వైజాగ్ వెళ్ళిపోతా అని అంటే, ఏం పర్లేదమ్మా అమెజాన్లో పెట్టుకో అని చెప్పాను. ఎందుకంటే నేను ఆ మాట చెప్పడానికి ఒక కారణం ఉందండి. అమెజాన్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి మంచి మంచి డ్రెస్సులు ఉంటాయండి. మనం వెతుక్కోవాలే కానీ మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి. 500కి 450కి ఇలా కూడా మంచి డ్రెస్సులు ఉంటాయి అన్నమాట. 3 పీస్ సెట్లు అయితే 600 అట్లా ఉంటాయండి. అమ్మ పర్వాలేదు, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి భీమవరం వచ్చినా నీకు టికెట్ల కన్నా అవుతుంది కదా. వీళ్ళు సెకండ్ ఏసీనో థర్డ్ ఏసీనో వెళ్ళారనుకోండి, ఆ టికెట్లకైనా అవుద్ది కదా, ఆ డబ్బులేయో బట్టలే కొనుక్కో ఇలా చెప్పాను అనమాట. కొందరు ఈ మాట చెప్పినందుకు నవ్వుకోవచ్చు, కొందరు తిట్టుకోవచ్చు. తల్లి ప్రాణం కదండి, ఎలాగలా కూతుర్ని కొన్నాళ్ళు ఉంచేయాలి అని చెప్పి ఇటువంటివన్నీ చెప్తూ ఉంటాను అనమాట. అయితే రమ్య ఆర్డర్ పెట్టిన డ్రెస్సులన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి. రమ్య కోసం నేను వెతుకుతూనే ఉన్నా, రమ్య వెతుకుతూనే ఉన్నది, సంధ్య కూడా వెతుకుతూనే ఉన్నది. పైగా ఇప్పుడు అమెజాన్లో కొత్త కొత్త డ్రెస్సులన్నీ వచ్చినాయండి, చాలా బాగున్నాయి. అంటే అది ట్రిప్కి మారుతూ ఉంటాయి, కంపెనీస్లో స్టాక్ అంతా మారుతూ ఉంటుంది. అలా ఇప్పుడు మార్పు చేసిన స్టాక్ అనమాట అండి. చాలా బాగున్నాయి డ్రెస్సులు, రీజనబుల్ ప్రైసెస్, క్వాలిటీస్ అయితే సూపర్గా ఉన్నాయండి. అలా రమ్య తెప్పించుకున్న డ్రెస్సులు కొన్ని మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ నాకు నచ్చిన డ్రెస్ చూపిస్తానండి. ఈ డ్రెస్ నాకు భలే బాగా నచ్చిందండి. లావెండర్ కలరు, కాటనే అండి. అంటే ఇది రేయాన్ కాటన్ లాగా ఉంది. రేయాన్ అనుకోండి మరి సిల్కీగా బనీన్ క్లాత్ లాగా ఇట్లా జారిపోతున్నట్టు అట్లా లేదు, కాటన్ అనమాట. ఫీల్ కూడా చాలా బాగున్నది. అట్లనే స్లీవ్స్ ఇక్కడ వరకు వచ్చున్నాయి, యోక్ పార్ట్ బాగున్నది. పెద్ద డ్రెస్ అనమాట అండి. దీనికి బాటమ్ కూడా ఇలాగ సేమ్ డిజైన్ తోటి, అలానే ఒక చున్నీ. అంటే ఇది 3 పీస్ సెట్ అనమాట అండి. ఈ 3 పీస్ సెట్ ఫ్రీ సైజు, ఎక్సెల్ సైజే రమ్య తెప్పించుకున్నది కాబట్టి మీకు లింక్ ఇచ్చినా కూడా నేను ఎక్సెల్ సైజువే ఇస్తున్నాను. ఇన్ కేస్ మీది ఇంకా చిన్న పర్సనాలిటీ అనుకోండి, మీ సైజు ఏదైతే అది, అంటే స్మాలా, మీడియమా, ఎక్సెల్లా, డబల్ ఎక్సెల్లా ఏదైనా సరే సైజు మాత్రం మీరు ఒకసారి చూసుకోండి. నేను ఇచ్చేది మాత్రం ఎక్సెల్ ఇస్తున్నాను. ఈ డ్రెస్సు సూపర్గా ఉన్నదండి. మెయిన్ క్వాలిటీ చాలా బాగున్నది. దీని ప్రైస్ కూడా నాకు బాగా నచ్చింది. ఇవన్నీ కూడా ఇంచుమించు తక్కువ ప్రైస్ ఇయ్యే అనమాట అండి. ఇది డిఫరెంట్గా ఉందమ్మా కలర్ చాలా. ఇది అసలు వేసుకోగానే కూడా ఒకలాగా స్మూత్గా హాయిగా ఉంది. ఫ్రిల్ కూడా ఎక్కువే, ఫ్రిల్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇచ్చాడు వీడు. బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. కలర్ కూడా ఒకలాంటి సాఫ్ట్ డీసెంట్ కలర్. బ్యాక్ సైడ్ కూడా అట్లానే, బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఇలా వచ్చింది. చాలా బాగుందండి. చున్నీ కూడా చాలా పెద్దది ఇచ్చాడు. వావ్, నైస్. ఈ డ్రెస్ నాకు అన్నిటిలోకి బాగా నచ్చింది. ఇంతకీ ఇదంతా తెలుసా అసలు? 689 చూడండి. ఏమండి ఇది బాగున్నదండి, ఎవరైనా అర్జెంటుగా పెట్టేసుకోండి. నేను అందుకనే వీటి లింకులు ఇస్తున్నాను. ఎందుకంటే ఇవి చక్కగా రెగ్యులర్ యూస్కి ఇంట్లో వేసుకోవటానికి పనిచేస్తాయి. నార్మల్గా బయటికి అది వేసుకోవటానికి కూడా పనిచేస్తాయండి. అంటే షాపింగ్లకి, రెగ్యులర్గా కాలేజీలకి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు వేసుకోవటానికి కూడా బాగుంటుంది. అందుకనమాట అండి ఈ లింకులు ఇస్తున్నాను. ఈ కలర్ నచ్చి ఆర్డర్ పెట్టిందండి. ఈ కలర్ నాకు అస్సలు లేదమ్మా అని చెప్పి, అంటే ఇట్లా తక్కువకి డ్రెస్సులు ఏమన్నా పెట్టుకునేటప్పుడు మనకి లేని కలర్సు ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు తక్కువలో దొరికినప్పుడు కొనుక్కోవచ్చు కదా, అదనమాట. ఇదిగోండి, ఇది ఈ కలర్ని ఏమంటారు, డార్క్ గచ్చకాయ కలర్, లక్స్ గ్రీన్ అని అంటారేమోనండి. నేనైతే
లక్స్ గ్రీన్ కాదండి, ఇంకో సోపు రెక్సోనా గ్రీన్. మనం సోపుల పేరు చెప్పుకుందామండి. లక్స్ గ్రీన్ కాదు, రెక్సోనా గ్రీన్ అండి. ఈ రెక్సోనా గ్రీన్కి డార్క్ పింక్ యోక్ పార్ట్ ఇచ్చారు. ఇట్లా కొంచెం కాయిన్స్ లాగా ఇవేంటి రూపులు లాంటివి ఉన్నది, వర్క్ ఉన్నది, బాగుంది, డీసెంట్గా ఉంది. ఇది కూడా కొంచెం ఇక్కడ మాత్రమే డార్క్ కలరు. ఇదిగోండి బాటము. దీని చున్నీ కూడా బాగున్నదండి. చున్నీ ఇట్లా ప్లెయిన్. తర్వాత మోడల్ భలే బాగున్నది. అసలు ఈ ప్రైస్ మెటీరియల్ అండి కాటన్ లాగా ఉన్నాయి చెప్పి నేను కాటన్ అని నేను చెప్పను, కానీ కాటన్ లానే ఉన్నదండి. మొత్తగా ఉండటం కానీ అటువంటిది కానీ ఏమీ లేదు. చాలా చక్కగా ఫీల్ బాగుంది, అందుకనే అంతలా చెప్తున్నాను అనమాట. ఈ డ్రెస్ కూడా డిఫరెంట్గా ఉన్నదండి. ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకుంటే ఇలా ఉన్నది. ఒక సైడ్ టాజిల్స్ లాగా ఇచ్చాడు అనమాట, ఇట్లా సైడ్ కట్టుకునేలాగా ఉన్నది. చున్నీ కూడా బాగుంది, బాటమ్ కూడా డిజైన్ బాటమే. 3 సెట్గా వచ్చినాయి అనమాట. ఈ డ్రెస్ కూడా చాలా పెద్దగా ఉంది, గేరా కూడా చాలా ఎక్కువ ఉన్నదండి. పెద్ద డ్రెస్ చాలా బాగున్నది. అది కూడా దీని ప్రింట్ ఎలా ఉందంటే అజ్రక్ ప్రింట్ లాగా ఉన్నది కాబట్టి నాకు నచ్చింది, అదొకటే. నెక్స్ట్ ఇది చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చిన ఒక లెనిన్ డ్రెస్ అండి. ఇది రేయాన్ కాదు, లెనిన్ క్లాత్ బాగుంది, బ్రేతబుల్గా ఉన్నది క్లాత్. అంటే మనం సమ్మర్లో మంచి ఎండల్లో కూడా వేసుకోవచ్చు. ఇది స్ట్రైట్ కట్ అండి. ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగున్నదండి, ఏదో అలకాగా గజిబిజిగా అట్లా లేదు, చాలా డీసెంట్గా ఉన్నదనమాట. ఎంబ్రాయిడరీ ఇట్లాగా అడుగు వరకు కూడా ఉంది, అట్లనే హ్యాండ్స్కి అంతా కూడా ఉన్నది. స్ట్రైట్ కట్, అట్లనే స్ట్రైట్ కట్ ప్యాంటు. దీని మీదకి చున్నీ మాత్రం ఇట్లా వేరేది, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఈ కలర్స్ తోటి ఇచ్చారనమాట. మనం ఇంకేదన్నా చున్నీ కావాలన్నా వేసుకోవచ్చు అనుకోండి. ఇది ఒక డ్రెస్. ఇదిగోండి ఈ డ్రెస్, ఇది భలే బాగుంది రమ్ము. మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది, ఇదంతా కూడా కింద వరకు ఎంబ్రాయిడరీ వచ్చింది. బాటమ్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది, హ్యాండ్స్ కూడా ఇచ్చేవారు, హ్యాండ్స్ కూడా వచ్చింది. యోక్ పార్ట్ బాగా వచ్చింది, కొంచెం హెవీగా నీట్గా వచ్చింది. అంటే అన్ని ఇట్లా ఫ్రాకుల్లా కాకుండా ఇట్లా స్ట్రైట్ కట్. ఓకే, చున్నీ కొంచెం మిస్ మ్యాచ్ లాగా అనిపించింది, బట్ ఓకే, మన దగ్గర ఉన్న ఏదన్నా చున్నీ తోటి మిక్స్అప్ చేయొచ్చు. ఓకే ఓకే. కాటన్ కూడా ఇది సిల్క్ లాగా కాకుండా లెనిన్ లాగా. ఇది రేయాన్ కాదండి, ఇట్లా లెనిన్ లా వస్తుంది కదా, అదనమాట. ఎంబ్రాయిడరీ కూడా నీట్గా ఉంది. ప్యాంట్కి పాకెట్ ఉంది, పాకెట్ కూడా ఉందా? నైస్, చాలా బాగుందమ్మా డ్రెస్. తర్వాత ఈ లాంగ్ స్లీవ్స్ తోటి నాకు బాగా నచ్చినాయండి. మొన్న ఒకటి మెరూన్ది చూపించాను కదా, ఇది కూడా అట్లానే లాంగ్ స్లీవ్స్తో కాటనే. ఇదిగోండి ఫుల్ స్లీవ్స్ అనమాట, ఇక్కడ వరకు స్లీవ్స్ వచ్చాయి. ఈ డ్రెస్ కూడా గేరా ఎక్కువ ఉండి బాగున్నది. దీని బాటమ్ వచ్చి ప్లెయిన్, చున్నీ వచ్చి డిజైన్. ఇదొక డ్రెస్. ఇది కూడా మంచి కాటన్ లాగా ఉందమ్మా. యాక్చువల్లీ రేయాన్ స్మూత్ ఉంది, చాలా స్మూత్ రేయాన్. చూస్తే అదే అనుకున్నా నేను. ఫుల్ స్లీవ్స్ ఇచ్చాడు, ఫుల్ స్లీవ్స్ కలంకారీ ప్యాటర్న్ లాగా ఉంది, బాగుంది. ప్లెయిన్ బాటమ్, చున్నీ డిజైన్, మళ్ళీ చున్నీ డిజైన్. ఈ డ్రెస్ కూడా చాలా బాగున్నదండి, టడా లానే ఉంది. నైస్, మంచి బ్రీజీ ఉంది. ఏసీ లాగా వస్తుందంట చూడండి, షన్ను చెప్తున్నాడు. బ్రేతబుల్ క్లాత్లే ఇవన్నీ కూడా, సమ్మర్ కి సర్వైవ్ అవటానికి ఈ డ్రెస్లు అన్ని బాగున్నది, చాలా బాగుంది. షన్ను, హౌ ఈజ్ ఇట్? అమ్మది తాలా బాగుందంట. వాళ్ళ అమ్మ ఏం వేసుకున్నా తాలా బాగుందంట డాడీ. నైస్ అమ్మ, దాచుకో. ఇలాగనమాట. ఈ డ్రెస్ కూడా చాలా బాగున్నదండి. ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి. మీరు చూసుకోవాల్సిందల్లా మీ సైజు అదొక్కటి మాత్రం పర్ఫెక్ట్గా చూసుకుని ఆర్డర్ పెట్టుకోండి. నేను వీటి లింకులన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇవన్నీ కూడా కొత్తగా రీస్టాక్ అయినాయి కాబట్టి అంత కొత్తవి వస్తూ ఉన్నాయి అనమాట అండి. మీరు చూసారా ఈ డ్రెస్సులు ఇంతకుముందు? నేనైతే చూడలేదు. అమెజాన్ ఎప్పుడు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను కదా. ఈ డ్రెస్సులు కొత్తగా రీస్టాక్ అయినాయి, పైగా రీస్టాక్ అయినాయి మాకు మెసేజ్ వస్తుంది అనమాట అండి.
అందువల్ల చెప్తున్నాను ఇవి రీస్టాక్ అయినాయి అని. చాలా బాగున్నాయండి. ఆ ప్రైస్కి అయితే నథింగ్. అమెజాన్ గురించి ఇక నేను చెప్పక్కర్లేదు. సిఓడి ఆప్షన్ ఉంటుంది. వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత మనం డబ్బులు పే చేయొచ్చు. అలానే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి సైజు గట్రా ఏమైనా తేడా వస్తే ఎలాగా అనే భయం ఏమీ అక్కర్లేదండి. ఓకేనండి. అమెజాన్లో చాలా లక్షల కొలది, కోట్ల కొలది ప్రోడక్ట్స్ ఉంటాయండి. మనకి టైంపాస్గా వాటిని చూసుకుంటూ ఉన్నట్లుంటుంది. అలానే మనకి నచ్చినవి ఆర్డర్ చేసుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అమెజాన్ యాప్ని అయితే మీరు ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనండి. ఎలా ఉన్నాయండి రమ్య డ్రెస్సులు? బాగున్నాయా? నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. అలానే మీకు నచ్చితే, మీకు అవసరమైతే, మీకు కానీ మీ పిల్లలకి కానీ అవసరమైతే రెగ్యులర్ యూస్కి అనమాట. ఇయ్యేయో పార్టీ వేర్ డ్రెస్సులని నేను చెప్పట్లేదండి. అలానే ఈ మాత్రం డ్రెస్సుల కోసం మనం షాపులు కూడా 100 తిరగక్కర్లేదు. చక్కగా బాగున్నాయి కదండి. అఫోర్డబుల్ ప్రైసే కదా. మీకు అవసరం అనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. లింకులన్నీ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలానే కామెంట్ సెషన్లో కూడా పిన్ చేస్తున్నాను. ఓకేనండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.